హాయ్ అండి. నేను కుమారి. నేను ఈ టైల్ మీద 20 ఇయర్స్ బ్యాక్ వేసిన పెయింటింగ్ అండి ఇది. టైల్ నల్లగా కూడా అయిపోయింది. బట్ ఆ డిజైన్ అయితే అలాగే ఉంది చూసారా? ఆ డిజైన్ నేను ఈ శారీ మీద వేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. అయితే నేను దానికి రౌండ్ బ్రష్ 14 నెంబర్ అనమాట. ఈ బ్రష్తోనే మొత్తం టోటల్ పెయింటింగ్ అంతా ఉంటుందండి. అయితే ఫస్ట్ నేను మజంతా కలర్ శారీ కదా, కలర్ కూడా నేను మజంతా కలరే తీసుకొని లైట్ పింక్ని డిప్ చేశాను టిప్లోని. అలాగా ఒక 2 పెటల్స్ వేసాను కదా, జస్ట్ మళ్ళీ గోల్డ్ తీసుకున్నాను. అంటే నేను బ్రష్ని తుడవట్లేదు, కడవట్లేదు. జస్ట్ ఆ కలర్ ఏ కలర్ వచ్చిందో ఆ 3 బాటిల్స్ పక్క పక్కన పెట్టుకున్నాను. జస్ట్ ముంచుతున్నాను అనమాట. ఏ కలర్ అయినా మనకి వస్తూ ఉంటుంది. అలాగా ఆ రౌండ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్తో మీద ఫ్లవర్ని కూడా వేసేస్తున్నాను. అలా 2 ఫ్లవర్స్ వేసుకున్నాక నేను బంచ్ అని చెప్పాను కదా, సో అక్కడక్కడ కొన్ని స్ట్రోక్స్ గాను, కొన్ని ఏమో బడ్స్ కింద. బడ్ అంటే యూ షేప్ ఇచ్చి ఒకటి ఇస్తే అది బడ్ అయిపోతుంది అనమాట. అలా స్ట్రోక్స్ లాగా అలా ఇస్తూ ఉంటానండి. చూడండి మరి ఇక్కడ ఒక బంచ్ అన్నది నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను కదా, సో మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 2 జానలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్తోని నేను మళ్ళీ ఇంకో బంచ్ని ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ముందు ఫ్లోరల్ డిజైన్ అంతా ఫస్ట్ కలర్ వేసేస్తున్నాను. చూడండి సేమ్ అదే ప్రొసీజర్. చూడండి మరి అదిగో ఒక ఫ్లవర్ వేసేసాను. ఫస్ట్ ఫ్లవర్స్ కంప్లీట్ చేసేస్తాను అనమాట. అంటే ఫ్లవర్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ లీవ్స్కి అయితేనండి నేను మొత్తం మన దగ్గర చాలా కలర్స్ తీసుకోవచ్చు. అంటే లీవ్స్లో ఇప్పుడు ఇందులో నేను గోల్డ్ పెట్టాను కదా, లీవ్స్లో నేను వైట్ మెటాలిక్ పెయింట్ తీసుకుంటాను. అంటే అదొక షైనీ ఎఫెక్ట్ ఇస్తుంది కదా. సో నేను గ్రీను, తర్వాత లైట్ లెమన్ ఎల్లో, తర్వాత వైటు, ఇలాగా 3-4 కలర్స్ తీసుకున్నాను. చూడండి బ్రౌన్ షేడ్ ఇచ్చిన ఆకర్ కలర్ తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అంతే. ఆ బ్రష్ని యూ షేప్లో అంటే ఒకటి రైట్ సైడు, ఒకటి లెఫ్ట్ సైడు అలా ఇస్తూ ఉంటే మనకి లీవ్స్. సో తీసుకున్న ప్రతిసారి కూడా రకరకాల కలర్స్ని తీసుకుంటున్నాను. ఎప్పుడు ఒకే కలర్ కాకుండా 2 కలర్స్లో ముందు డిప్ చేస్తున్నాను. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకో కలర్లో ముంచుతున్నాను. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మనకి కలర్స్ కూడా డిఫరెంట్గా వస్తాయి. సో నేను ఫ్లవర్ తక్కువ ఈ గ్రీనరీ ఎక్కువ ఉండే విధంగా మొత్తం అంతా అలా కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. ఆ గ్రీనరీలో కూడా మనకి మెనీ కలర్స్ 3-4 కలర్స్ని తీసుకున్నాను. చూసారా? అలా ఇది ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా అలాగే చేసేస్తున్నాను. చూడండి జస్ట్ లెఫ్ట్ స్ట్రోక్, రైట్ స్ట్రోక్ ఇస్తే అలా ఒకదాని కింద ఒకటి ఇచ్చేస్తూ ఉంటే అది మనకి బంచ్ అన్నది ప్రిపేర్ అయిపోతుంది. లీవ్స్ ఇంకా మధ్యలో గ్యాప్లు ఉన్న దగ్గర కూడా గ్రీన్ ఇచ్చేస్తూ ఉంటాం. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యన ఏం చేస్తున్నానంటే జస్ట్ యూ షేప్లో అగో జస్ట్ స్ట్రైట్ లైన్స్ లాగా, కర్వ్ లైన్స్ లాగా ఇచ్చేస్తూ గ్రాస్ ఎఫెక్ట్ ఇచ్చేస్తున్నాను. సేమ్ అదే గ్రీనరీలో గ్రీన్ తాలూకా కలర్స్ అన్నీ తీసుకుంటూ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వైట్ తీసుకుంటాను. వైట్ తీసుకొని అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా, గడ్డి పువ్వుల్లాగా ఇస్తున్నాను అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, బుట్టీస్ అంటాను కదా, జస్ట్ 2 లైన్స్ ఇచ్చి ఆ గ్రీన్ ఇచ్చేసి మళ్ళీ పింక్ ఇచ్చేసాను. అక్కడక్కడ అయిపోయిందా. ఇప్పుడు ఫ్లవర్స్ మధ్యలోని పొలెన్స్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి బ్లాక్తో ఫినిషింగ్ ఇచ్చేస్తున్నానండి. ఇది ఈ ఫ్రీ హ్యాండ్లో ఇది ఇంకొక డిజైన్ అనమాట. ఇది చాలా ఈజీగానే ఉంది కదా. మరి మీరు కూడా మనం ఎన్ని కలర్స్ని యూజ్ చేస్తే మన శారీ అంత కలర్ఫుల్గా ఉంటుంది కదా. అందుకని నేను దీనికి మనం బ్లౌజ్ ఇప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా, అది వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఉన్న ఎన్నో కలర్స్ మనం యూజ్ చేసాం. దానికి నప్పినట్టు కూడా మనం బ్లౌజ్ని ఓన్లీ మెజంతావే బ్లౌజ్ వేసుకోవాలని లేదు కదా. సో మరి ఇది ఒక టెక్నిక్ అని నేను అనుకుంటున్నాను. మరి మీకు నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి. మరి కంప్లీట్ అయిపోయిందండి. సో నేను టైల్లో చూపించిన విధంగా
నేను ఇలా శారీ మీద ట్రై చేసి చూపించాను చూడండి. సో మరి మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి చూడండి కంప్లీట్ అయిన తర్వాత ఈ డిజైన్ అయితే ఇలా ఉంది. ట్రై చేయండి మరి. బాయ్.